అన్న ఏం చేస్తాడంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అదే పరు మళ్ళీ కనపడ్డా. అయితే నాకు ఒకటి అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జనాన్ని పోగేసుకుని వెళ్తాడు కదా రప్పారప్ప బ్యాచ్. ఆ రప్పారప్ప బ్యాచ్ని కనుక ఇందు పంపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాడండి. ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల పక్క. యువతలు చూస్తే 11 మంది ఉన్నారు. సరైన బ్యాట్స్మెన్ లేడు ఒకడు కూడా, సరైన బౌలర్ లేడు ఒకడు కూడా ఈ 11 మందిలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని 2 వైపుల బ్యాటింగ్ వాళ్ళే ఆడేస్తారు. ఇంక బ్యాటింగ్ ఈయనకి ఎవరు? ఇప్పుడు మామూలుగా వన్డేలు అయితే 50 ఓవర్లు ఆడి 50 ఓవర్లు వీళ్ళకి ఇస్తారు. కానీ అక్కడ అలా ఉండదు, 100 ఓవర్లు ఆడేస్తారు. లేదా 2020లో అయితే 20 ఓవర్లు ఆడి 20 ఓవర్లు వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వాలి. 20 ఓవర్లు వీళ్ళకి ఎవరు 40 ఓవర్లు ఆడేస్తారు. ఆ బ్యాటింగ్ దాటికి తట్టుకోలేక భయపడుతున్నాడేమో బిడ్డ అనుకుంటున్నాను నేను. లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి? ఇప్పుడు బయట బాగానే తిరుగుతున్నాడు కదా, మొత్తానికి బయట రావట్లేదు. పోనీ సిగ్గుపడి ఉన్నాడు, 11 సీట్లు వచ్చాయి కాబట్టి సిగ్గుపడి బయటికి వెళ్ళాలి అన్నది లేదు కదా, బయట తిరుగుతున్నాడు కదా. బయట ఏం తిరుగుతున్నాడు? జనం అక్కడ ఉన్నారు కాబట్టి జనాన్ని పోగేసుకుని. నాకు సీన్ గుర్తొచ్చిందండి బాహుబలి సినిమాలో ఆయన ఉంటాడు సుబ్బరాజు ఏదో పెద్ద పోటుగాళ్ళకి వస్తాడు నడుచుకుంటే ఇలాగా. సరిగ్గా అక్కడ యుద్ధం మొదలవుతుంది. అనుష్క కత్తి తిప్పేసి పొలం నరికేస్తుంటుంది అందరు. నేను ఇంతకీ ఈడేడని చూస్తే ఆ పైన మండపం ఎక్కేస్తాడు అక్కడ 10 మందిని పెట్టుకుని. ఇక ఇక్కడ 10 మంది ఉండండి, ఇక్కడ 20 మంది ఉండండి, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళండి అంటే అంత భయం అతనికి సుబ్బరాజుకి. ప్రభు ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు. అలాగే ప్రభు. 10 మంది ఉండండి ఇక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగే భయపడుతున్నారా? మరి సింగిల్ సింహం అంటారు, పులివెందులు పులి అంటారు, ఇవన్నీ మరి చూపించాల్సింది అసెంబ్లీలో కదా. ఎందుకు బయట జనం పొలవమని పోగేసుకుని ఆ జనం మధ్యలో ఉండి ఏదో 2 ప్రెస్ మీట్ పెట్టి 4 అబద్ధాలు చెప్పేసి పోతాడేంటి? ఇప్పుడు ఈవేళ అంబటి రాంబాబు ఏదో జరిగిపోయింది అంటున్నారు. అంబటి రాంబాబు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడుగు. ఆ ఎవడైతే ఆడు ఉన్నాడు ఆ జోకర్ గాడు గోర్ఖాగాడు, ఆ గోర్ఖాగాడు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడగండి. మీరు అసెంబ్లీలో మాడుతుంటే రాష్ట్రం అంతా చూస్తుంది కదా, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా. మీరు ఇక్కడ చెప్పే సొల్లు కబుర్లు ఏదైతే ఇప్పుడు లడ్డు గురించి చెప్తున్నారు కదా, లడ్డు గురించి అబ్బాయి అసలు కల్తీ జరగలేదు అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెళ్ళి అక్కడ వాగండి, వెళ్ళి అక్కడ వాళ్ళ ఆధారాలతో వస్తారు. మీకు ఆధారాలతో డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని వెళ్ళి చూపించండి, స్టేట్ అంతా చూస్తుంది. ఎందుకు సోది కబుర్లు లేకపోతే సోది ప్రెస్ మీట్లు పెట్టి ఒకవే వెర్షన్ చెప్పేసి అట్నుంచి ఏమన్నా విలేకరు కానీ జర్నలిస్ట్ కానీ ఏదైనా అడుగుతుంటే అన్నీ పారిపోవడం ఎందుకు? ఎత్తినా కూడా ఎక్కడ కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను. వెళ్ళి డిబేట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. వెళ్ళి నాలాంటి వాళ్ళకి అవకాశం రాలేదు, వచ్చుంటే వేరే ఉండేమో అని మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆశపడి కోరిక ఆ లక్ష్యం ఉంటుంది. అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడాలని ఉంది కదా, వచ్చింది కదా అవకాశం మీకు. ఎందుకు వెళ్ళరు? మీకు నిజంగా అన్యాయాలు జరిగితే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీ రికార్డ్ అవుతుంది కదా. పలానా అసెంబ్లీలో పలానా 2024 నుంచి 29 మధ్యలో జరిగిన అసెంబ్లీ సెషన్లో పలానా సెషన్లో ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయం మీద ఎలా మాట్లాడారు అని అది మొత్తం అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది కదా. ఎందుకు బయట మాత్రమే మాట్లాడేసి ప్రెస్ వాళ్ళు ఏదైనా ప్రశ్న అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు? వెళ్ళండి, లడ్డు విషయం డిస్కస్ చేయండి. ఆ జోకర్ గారి రమేష్ గారి గురించి మాట్లాడండి. అంబటి రాంబాబు చేసిన అదపనుల గురించి మీరు మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. డైరెక్ట్గా దొరుకుతారు కదా మీకు. అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు, ఆయన పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు, ఆయన లోకేష్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళే కదా మీకు కావాలి, వెళ్ళి అడగండి. అప్పుడు ఎవరి దగ్గర నిజం ఉంది, ఎవరెవరు తొక్కుపెట్ట నారది చేస్తారో తెలుస్తుంది. అక్కడ పారిపోతున్నారు. డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయలేక, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఫేస్ చేయలేక పటాపంచలైపోతున్నారు. అది కాదు కదా పద్ధతి, అది కాదు కదా మొగొడతాను, అది కాదు కదా పులి చేయాల్సిన పని. టైగర్ లేకపోతే లైన్ సింగిల్ సింహం చేయాల్సింది. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం ఏదో రద్దు అయిపోతుందట 60 రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే. అందుకని వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని గోడదుకు పారిపోతుంటారు చూడండి కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్. అటెండెన్స్ చేయించుకుని ఫస్ట్ షో మాది మార్నింగ్ షో సినిమాకి మ్యాట్నీ సినిమాకి పారిపోతుంటారు కొంతమంది మంది అయినా పారిపోతూ ఉంటారు. అసలు దాన్ని వదిలేస్తారు. అలాగే అసెంబ్లీని వదిలేసి పారిపోతున్నారు. రేపు కూడా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను. లేదు దమ్ముందా డిస్కస్ చేయండి, అక్కడ డిబేట్ కొనసాగించండి. రాష్ట్ర ప్రజల్లో ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మీరు గెలిచిన 11 నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేయండి. ప్రజల తరపున మిమ్మల్ని గెలిపించారు కదా. అన్న ఏం చేస్తాడంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అదే పరు మళ్ళీ కనపడ్డా. అయితే నాకు ఒకటి అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే
ఇప్పుడు ఈ జనాన్ని పోగేసుకుని వెళ్తాడు కదా రప్ప బ్యాచ్. ఆ రప్ప బ్యాచ్ని కనుక ఇందు పంపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాడండి. ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల పక్క. యువతలు చూస్తే 11 మంది ఉన్నారు. సరైన బ్యాట్స్మెన్ లేడు ఒకడు కూడా, సరైన బౌలర్ లేడు ఒకడు కూడా ఈ 11 మందిలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని 2 వైపులో బ్యాటింగ్ వాళ్ళే ఆడేస్తారు. ఇంక బ్యాటింగ్ ఈయనకి ఎవరు? ఇప్పుడు మామూలుగా 1 డేలు అయితే 50 ఓవర్లు ఆడి 50 ఓవర్లు వీళ్ళకి ఇస్తారు. కానీ అక్కడ అలా ఉండదు, 100 ఓవర్లు ఆడేస్తారు. లేదా 2020లో అయితే 20 ఓవర్లు ఆడి 20 ఓవర్లు వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వాలి. 20 ఓవర్లు వీళ్ళకి ఎవరు 40 ఓవర్లు ఆడేస్తారు. ఆ బ్యాటింగ్ దాటికి తట్టుకోలేక భయపడుతున్నాడేమో బిడ్డ అనుకుంటున్నాను నేను. లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి? ఇప్పుడు బయట బాగానే తిరుగుతున్నాడు కదా, మొత్తానికి బయట రావట్లేదు. పోనీ సిగ్గుపడి ఉన్నాడు, 11 సీట్లు వచ్చాయి కాబట్టి సిగ్గుపడి బయటికి వెళ్ళాలి అన్నది లేదు కదా, బయట తిరుగుతున్నాడు కదా. బయట ఏం తిరుగుతున్నాడు? జనం అక్కడ ఉన్నారు కాబట్టి జనాన్ని పోగేసుకుని. నాకు సీన్ గుర్తొచ్చిందండి బాహుబలి సినిమాలో ఆయన ఉంటాడు సుబ్బరాజు ఏదో పెద్ద పోటుగాళ్ళకి వస్తాడు నడుచుకుంటే ఇలాగా. సరిగ్గా అక్కడ యుద్ధం మొదలవుతుంది. అనుష్క కత్తి తిప్పేసి పొలం నరికేస్తుంటుంది అందరినీ. ఇంతకీ ఈడేడని చూస్తే ఆ పైన మండపం ఎక్కేస్తాడు అక్కడ 10 మందిని పెట్టుకుని. ఇక ఇక్కడ 10 మంది ఉండండి, ఇక్కడ 20 మంది ఉండండి, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళండి అంటే అంత భయం అతనికి సుబ్బరాజుకి. ప్రభు ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు. అలాగే ప్రభు. 10 మంది ఉండండి ఇక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగే భయపడుతున్నారా? మరి సింగిల్ సింహం అంటారు, పులివెందులు పులి అంటారు. ఇవన్నీ మరి చూపించాల్సింది అసెంబ్లీలో కదా. ఎందుకు బయట జనం పొలవమని పోగేసుకుని ఆ జనం మధ్యలో ఉండి ఏదో 2 ప్రెస్ మీట్ పెట్టి 4 అబద్ధాలు చెప్పేసి పోతాడేంటి? ఇప్పుడు ఈవేళ అంబటి రాంబాబు ఏదో జరిగిపోయింది అంటున్నారు. అంబటి రాంబాబు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడుగు. ఆ ఎవడైతే ఆడు ఉన్నాడు ఆ గోర్ఖాగాడు ఆ గోర్ఖాగాడు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడగండి. మీరు అసెంబ్లీలో మాడుతుంటే రాష్ట్రం అంతా చూస్తుంది కదా, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా. మీరు ఇక్కడ చెప్పే సొల్లు కబుర్లు ఏదైతే ఇప్పుడు లడ్డు గురించి చెప్తున్నారు కదా, లడ్డు గురించి అబ్బాయి అసలు కల్తీ జరగలేదు అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెళ్ళి అక్కడ వాగండి, వెళ్ళి అక్కడ వాళ్ళ ఆధారాలతో వస్తారు. మీకు ఆధారాలతో డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని వెళ్ళి చూపించండి, స్టేట్ అంతా చూస్తుంది. ఎందుకు సోది కబుర్లు లేకపోతే సోది ప్రెస్ మీట్లు పెట్టి ఒక వేవ్ వెర్షన్ చెప్పేసి అట్నుంచి ఏమన్నా విలేకరు కానీ జర్నలిస్ట్ కానీ ఏదైనా అడుగుతుంటే అన్నీ పారిపోవడం ఎందుకు? ఎత్తినా కూడా ఎక్కడ కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను. వెళ్ళి డిబేట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. వెళ్ళి నాలాంటి వాళ్ళకి అవకాశం రాలేదు, వచ్చుంటే వేరే ఉండేమో అని మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆశపడి కోరిక ఆ లక్ష్యం ఉంటుంది. అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడాలని ఉంది కదా, వచ్చింది కదా అవకాశం మీకు. ఎందుకు వెళ్ళరు? మీకు నిజంగా అన్యాయాలు జరిగితే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీ రికార్డ్ అవుతుంది కదా. పలానా అసెంబ్లీలో పలానా 2024 నుంచి 29 మధ్యలో జరిగిన అసెంబ్లీ సెషన్లో పలానా సెషన్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయం మీద ఎలా మాట్లాడారు అని అది మొత్తం అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది కదా. ఎందుకు బయట మాత్రమే మాట్లాడేసి ప్రెస్ వాళ్ళు ఏదైనా ప్రశ్న అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు? వెళ్ళండి, లడ్డు విషయం డిస్కస్ చేయండి. ఆ జో రమేష్ గారి గురించి మాట్లాడండి. అంబటి రాంబాబు చేసిన అదపనుల గురించి మీరు మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. డైరెక్ట్గా దొరుకుతారు కదా మీకు. అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు, ఆయన పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు, ఆయన లోకేష్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళే కదా మీకు కావాలి, వెళ్ళి అడగండి. అప్పుడు ఎవరి దగ్గర నిజం ఉంది, ఎవరెవరు తొక్కుపెట్ట నారది చేస్తారో తెలుస్తుంది. అక్కడ పారిపోతున్నారు. డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయలేక, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఫేస్ చేయలేక పటాపంచలైపోతున్నారు. అది కాదు కదా పద్ధతి, అది కాదు కదా మొగొడతాను, అది కాదు కదా పులి చేయాల్సిన పని. టైగర్ లేకపోతే లైన్ సింగిల్ సింహం చేయాల్సింది. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం ఏదో రద్దు అయిపోతుందట 60 రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే. అందుకని వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని గోడదుకు పారిపోతుంటారు చూడండి కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్. అటెండెన్స్ చేయించుకుని ఫస్ట్ అది మార్నింగ్ షో సినిమాకి మ్యాట్నీ సినిమాకి పారిపోతుంటారు కొంతమంది మంది అయినా పారిపోతూ ఉంటారు. అసలు దాన్ని వదిలేస్తారు. అలాగే అసెంబ్లీని వదిలేసి పారిపోతున్నారు. రేపు కూడా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను. లేదు దమ్ముందా డిస్కస్ చేయండి, అక్కడ డిబేట్ కొనసాగించండి. రాష్ట్ర ప్రజలు ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మీరు గెలిచిన 11 నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేయండి. ప్రజల తరపున మిమ్మల్ని గెలిపించారు కదా.